అస్సలం వాలేకుమ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్ బాస్మిని వరల్డ్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు బ్లాగ్ వచ్చి డిన్నర్ స్పెషల్ అనమాట. సో బిర్యానీ అయితే చేస్తున్నాము. ఫస్ట్గా మనం ఆయిల్ అనేది వేసుకోవాలి 3 to 4 టేబుల్ స్పూన్ వరకు. సో నేనైతే అసలు ఆ వీడియో తీయలేకపోయాను అనమాట. సో అందుకే ఇలా పెడుతున్నాను. అందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి అనేవి మనం వేసుకోవాలన్నమాట. మనకి ఇంకా ఆనియన్స్ అనేవి బ్రౌన్ కలర్లో చేంజ్ అయ్యే వరకు మనం అది ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇంకా మనకు ఆనియన్స్ అయితే బ్రౌన్ కలర్ చేంజ్ అయ్యాక అందులో మనం కట్ చేసి పెట్టుకున్న 3 టమాటాలు అనేది మనము సన్నగా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. అవి కట్ చేసి పెట్టుకున్నాక బ్రౌన్గా మనకి ఆనియన్స్ అయితే చేంజ్ అవుతాయి కదా. సో ఆ టైంలో మనం ఇంకా టమాటాలు కూడా దాంట్లో వేసుకోవాలన్నమాట. టమాటాలు వేసుకున్నాక మనకు తగినంత సాల్ట్ వేసుకోవాలి. తగినంత సాల్ట్ కూడా వేసుకొని ఇంకా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. టమాటాలు అనేవి మనకి బాగా మగ్గిపోవాలి. సో మగ్గిపోయే వరకు మనం ఇంకా ఫ్రై చేసుకోవాలి. సో ఇంకా చూస్తున్నా కదా, బిర్యానీకి ఇంకా టమాటాలు అయితే మనం వేసేసిన టమాటాల తర్వాత సాల్ట్ కూడా వేసుకున్నాం అనమాట. అందరి ఇంట్లో చేసుకునే బిర్యానీని, బట్ మా ఇంట్లో మేము స్పెషల్గా ఎలా చేస్తామని చూసేయండి. చాలా సింపుల్గా చేస్తుంది కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట బిర్యానీ అయితే. అసలు మేము బిర్యానీ మసాలా వాడము. మళ్ళీ ఈ లవంగాలు, పట్ట ఇవంతా మేము ఏమి వేయము అనమాట. సో దానికోసమే నేను చెప్తున్నాను. సో ఇంకా మనకి టమాటాలు అనేవి బాగా మగ్గేటప్పటికి మనం దీంట్లోని అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనం వేసుకోవాల్సి ఉంటుంది అనమాట. టమాటాలు మనకి బాగా కొంచెం అంటే 50% టమాటాలు అనేవి బాగా మగ్గిపోవాల్సి ఉంటుంది. ఆ టైంలో మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలన్నమాట. ఇంకా చూస్తున్నారు కదా, అమ్మ అయితే ఇంకా 2 నుంచి 2.5 స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇంకా దాన్ని మిక్స్ చేసుకున్న తర్వాత దాంట్లోనే ఇంకా కొత్తిమీర కూడా వేసుకోండి అనమాట. మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినప్పుడు మనం కొంచెము జాగ్రత్తగా ఉండాలి, లేకుంటే అది కింద అడుగు పట్టేసిన బిన్నని. సో అందుకే చెప్తున్నాను. ఇందులోనే మనం ఇంకా కొత్తిమీర కూడా వేసుకున్నాక బాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా పచ్చివాసన అయితే బాగా వెళ్ళిపోవాలన్నమాట. పచ్చివాసన వెళ్ళే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఒక్కసారిగా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసినాక అరోమా అనేది చాలా అంటే చాలా మనకి టెంప్ట్ చేస్తుంది అనమాట. సో ఇంకా అది పచ్చివాసన అంతా వెళ్ళాక మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ అనేది మనం యాడ్ చేసుకోవాలి దాంట్లో. ఇంకా మనం ఇంకా చికెన్ అంతా వేసేసినాక బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇంకా దీంట్లో మేము యూస్ చేసే పౌడర్ అంటే చిల్లీ పౌడర్ మాత్రమే. చిల్లీ పౌడర్ కాకుండా ఇంకేం యూస్ చేయము. అది కాకుండా ఇంకా మేము దీంట్లో పెరుగు అనేది మనం యాడ్ చేసుకోవచ్చు. ఇంకా సో ఇంకా చూస్తున్నారు కదా, నాకు తెలిసి ఇది ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఉంటుంది అంతే పెరుగు అనేది. సో అంతా మనం వేసుకోవాలన్నమాట. 3 టేబుల్ స్పూన్ వరకు మనం ఇంకా పెరుగు వేసుకున్నాక ఇంకా దాంట్లోనే మనకు తగినంత కారం వేసుకోవాలన్నమాట. సో మేమైతే 3.5 వేసుకున్నాము. మా ఇంట్లో ఎక్కువ కారం తింటాం కాబట్టి. అది కాకుండా అది మెషిన్కి ఇప్పించే కారం అయితే కాదు, ఇంట్లో చేసుకునేది అయితే కాదు, అంగిడిది అనమాట. సో దాంట్లో అయితే ఎక్కువ కారం ఉండదు కాబట్టి 3 to 4 టేబుల్ స్పూన్ వరకు మేము కారం పౌడర్ అనేది వేసుకున్నాం అనమాట. ఇంకా మనం కారం వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా టోటల్గా అంతా పెరుగు వేసుకున్నాం, దాని మీద మనము కారం పొడి అనేది వేసుకున్నాం కాబట్టి సో ఇంకా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇంకా చూస్తున్నారు కదా, బాగా మిక్స్ చేసుకున్నాక ఒక 10 మినిట్స్ వరకు మనము అలా ఫ్రై చేసుకోవాలి. చికెన్ ఒక 10 to 20% లేదంటే ఒక 30% వరకు బాయిల్ అయ్యి ఉండాలి. అలా మనం ఇంకా ఫ్రై చేసుకోవాలన్నమాట. సో
చూస్తున్నారు కదా, ఇక్కడ మా అమ్మ అయితే ఇలా గ్యాస్ మీద పెట్టేసి స్టవ్ మీద పెట్టేసి ఇంకా పక్కలో అయితే నీళ్ళైతే కొలతలు ఎత్తుకుంటుంది అన్నమాట. అంటే కొలతలు ఎత్తుకుంటుంది ఎంత గ్లాస్ బియ్యానికి ఎంత గ్లాస్ నీళ్ళు వేసుకోవాలనేసి. సో మీ ప్రకారం మీరు ఎన్ని గ్లాసులు బియ్యం వేస్తారో చూసి వేసుకోండి. 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాస్ నీళ్ళు అన్నట్లు మీరు ఎన్ని గ్లాసులు వేస్తారో అన్ని గ్లాసు వాటర్ అయితే వేసుకోవచ్చు. సో ఇంకా చూస్తున్నారు కదా, ఇంకా 7 మినిట్స్ అయితే అలానే వదిలేస్తున్నాము. 7 మినిట్స్ తర్వాత ఒకసారి మళ్ళీ కలుపుకుంటున్నాము. చూస్తుంటేనే టెంప్టింగ్ అయిపోతూ ఉందన్నమాట, ఆకలి అయిపోతూ ఉంది నాకైతే చూస్తుంటేనే. సో ఇంకా చూస్తున్నారు కదా, వాటర్ అనేది ఇంకా ఆల్రెడీ ఎత్తి పెట్టుకున్నాం కాబట్టి సో వాటర్ అంతా ఒకేసారి అయితే వేసేస్తుంది. మీ కొలతలు అయితే ఒకేసారి మనం ఇలా పెట్టుకుంటే మనకు అది ఈజీ అయిపోతుంది ఒకేసారి వేసుకోనికి. సో అలా కాకుండా ఒక గ్లాస్గా మనం పట్టుకొని నీళ్ళు వేస్తాక అది లేట్ అయిపోతుంది. సో దానికోసమే ఇలా మనం చికెన్ అయితే వేసింటాం కదా, సో అది ఫ్రై అయ్యే లోపు మనం ఇంకా సైడ్లో వాటర్ అనేది మనం గ్లాసులుగా ఎన్ని గ్లాసులు వేసుకోవాలని ఒక బౌల్లో వేసి పెట్టుకుంటే మనకు సరిపోతుంది. ఇంకా ఈజీగా ఒకేసారికి మనం ఇంకా వేసుకోవచ్చు. సో ఇంకా చూస్తున్నారు కదా, ఇంకా నీళ్ళు బాగా మరిగే వరకు మనం ఇంకా వదిలేయాలి. ఒక 5 to 10 మినిట్స్ వరకు పట్టింది అన్నమాట, టైం అనేది పట్టింది. సో ఇంకా మనం మూత వేసి వదిలేయాలి. సో ఇంకా చూస్తున్నారు కదా, మరుగుతుంది కాబట్టి నీళ్ళు అనేది బాగా మరుగుతూ ఉంది. సో దానికోసమే ఇంకా ఆల్రెడీ బియ్యం అనేది వాష్ చేసి పెట్టుకుంది అమ్మ. సో బియ్యం కూడా ఇంకా వేసేస్తుంది అన్నమాట. ఇంకా మనం ఆల్రెడీ బియ్యం అనేది వాష్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఇంకా బియ్యం కూడా అందులో వేసేయాలి. బియ్యం అంతా వేసుకున్నాక ఇలా మెల్లిగా మనం కలుపుకోవాలి. ఒకసారి కలుపుకొని ఉప్పు అంతా కరెక్ట్గా ఉందా లేదా, ఇంకా మన ఉప్పు కారం అంతా కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పి ఒకసారి చెక్ చేసుకొని ఇంకా మనము పెట్టుకోవాలి, ఉడికి పెట్టేయాలన్నమాట. అంటే మేము దమ్మకైతే లాస్ట్లో పెడతాం కాబట్టి సో ఇంకా బియ్యం వేసినాక బాగా ఉడికే వరకు ఇంకా వదిలేయాలి మనము. ఇంకా చూస్తున్నారు కదా, మనము బియ్యం వేసేసినాక కలుపుకుంటూ ఉండేది. ఇక ఇలా ఒకసారి 2 సార్లు అలా కలిపేసి ఒకసారి టేస్ట్ అయితే చూసేయాలి, ఇంకా సాల్ట్ అదంతా మనం కరెక్ట్గా ఉంటుందా లేదా అనేసి. ఇంకొక 7 మినిట్స్ తర్వాత చూస్తే ఇలా ఉంటుందన్నమాట. మనకి దగ్గర అయిపోతుంది బిర్యానీ అనేది. సో ఇంకా 80-90% వరకు అయినాక మనం ఇంకా ఇలా చేసుకుని దమ్మకైతే వదిలేయాలన్నమాట. దమ్మకు వదిలేస్తే ఇంకా బిర్యానీ అయితే అయిపోయిందన్నమాట. చాలా టేస్ట్ ఉంటుంది. ట్రై చేసి ఎలా వచ్చింది ఏమన్నా నాకు కమెంట్లో చెప్పేయండి. అండ్ నెక్స్ట్ మీకు ఏ వీడియో కావాలో నాకు కమెంట్లో చెప్పి నేనైతే చేసి పెడతాను అనమాట. సో నా వీడియోస్ కోసం తెలుసు కదా, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి అండ్ బెల్ ఐకాన్ అయితే పక్కగా మరి ఆన్ చేసి పెట్టుకోండి. అప్పుడే మనకి నేను పెట్టే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ వస్తుందన్నమాట. సో బిర్యానీ వ్లాగ్ అయితే ఎలా వచ్చిందో నాకు కమెంట్లో చెప్పండి అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.